హలో స్టూడెంట్స్ ఏపీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ కౌన్సిలింగ్ సంబంధించి సీట్స్ కోసం ఎదురు చూస్తున్నారో, సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్నారో, ప్రతి ఒక్కరికి అయితే ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అసలు మనకు ఎందుకు డిలే చేస్తున్నారు సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అనేటివి రిలీజ్ చేయడంలో, అన్న దానిపైన అయితే మనకు లేటెస్ట్గా ఒక చిన్న అప్డేట్ అయితే తెలిసిందనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఈ అప్డేట్ అయితే తెలుసుకోవాలి. ఇకపోతే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు వెబ్ ఆప్షన్స్లో ఏ కాలేజ్ ఫస్ట్ పెట్టారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీ ర్యాంక్ ఎంతో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మన టీం అయితే మీకు హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. మీకు వచ్చిన ర్యాంక్కి మీరు పెట్టిన కాలేజ్కి సీట్ వస్తుందా రాదా అన్న దానిపైన అయితే ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్విక్గా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు డిలే చేస్తున్నారు. ఎందుకు డిలే చేస్తున్నారు అన్న విషయానికి వస్తే, ముందుగా చూసుకున్నట్లయితే థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకు ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా కంపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకు లాస్ట్ ఇయర్ కూడా చూసుకున్నట్లయితే కేవలం సేమ్ ఈ విధంగానే సినారియో అనేది జరిగిందనమాట. ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చింది, సెకండ్ కౌన్సిలింగ్ అయ్యింది. మళ్ళీ సీట్లు అనేటివి కొన్ని ల్యాక్స్లో అయితే మిగిలాయి, థౌజండ్స్లో మిగిలాయి. కాబట్టి మళ్ళీ థర్డ్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించారు. థర్డ్ కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత చూసుకున్నట్లయితే మొత్తం వాళ్ళకు సబ్మిషన్ కాలేజ్లో అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చే వరకు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తరువాతే బైపీసీ స్టూడెంట్స్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ముందు లాస్ట్ ఇయర్ కూడా ఈ విధంగానే లేట్ అయింది. కానీ ఈ ఇయర్ చూసుకున్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ ఆలస్యం అయిందనమాట. ఇకపోతే స్క్రీన్ మీద కూడా గమనించండి. బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి బీ ఫార్మసీ ఇంకా ఏవేవైతే ఉన్నాయో బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేయడానికి ఎందుకు డిలే అవుతుంది అన్న విషయానికి వస్తే, ప్రాసెస్ అనేది అయితే స్లోగా అయితే జరుగుతుందన్నమాట. సీట్స్ మొత్తం కూడా అలాట్ చేయడంలో మనకు లేట్ అయితే చేస్తున్నారు. ఏంటి ఇంకా అప్డేట్ అనే విషయానికి వస్తే కేవలం అది కూడా ఒక కారణం అయితే అయింది. ఇంకో విషయానికి వస్తే కాలేజెస్ అన్నిటి నుంచి కూడా బీ ఫార్మసీకి సంబంధించి కాలేజెస్ అన్నీ ఉంటాయి కదా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఏ కాలేజ్లో ఎన్ని సీట్లు అనేటివి మిగిలాయి, ఎన్ని సీట్లు అనేటివి ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ముందుగానే గ్యాదర్ చేయలేదు. గ్యాదర్ చేయకుండా ముందే మనకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ కారణంగా కూడా చూసుకున్నట్లయితే మనకు డిలే అయితే అవుతుందన్నమాట. ఇకపోతే ఎప్పుడు ఉండొచ్చు సార్, ఎక్స్పెక్టెడ్ డేట్ చెప్పండి అని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. మనకు 23rd అలా అయితే మనకు రిలీజ్ చేసే ఛాన్స్ అయితే కనపడుతుంది. వెయిట్ చేద్దాం, ఏమన్నా అప్డేట్ వస్తే మీకు చెప్తాను.